వసంతమికపై రానని అన్న కోయిల రాగం ఆపేన చీకటి ముసుగును తీయను అన్న వేకువ వెనుకకు తిరిగేనా ఎవరు నా వారు అంటే ఇదిగో ఇటు చూడు అంటూ ఊపిరిలో ఇదే గాలి బదులుగా మనసారా తలిచి చూడు నోరారా పిలిచి చూడు. డాబర్ వాటికా అండ్ రిచ్ కోకోనట్ హెయిర్ ఆయిల్ ప్రెజెంట్స్ లక్ష్మీదేవి తలుపు తట్టింది అంతా శుభమే. ఈరోజు మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి ఇక్కడికి రాబోతున్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన రేణుక. ఆవిడకి చిన్నప్పటి నుంచి చదువుకోవడం అంటే ఎంతో ఇష్టం. సో ఎప్పటికైనా తను అనుకున్న చదువుకోవాలి, ఆ చదువుల్ని పూర్తి చేయాలి అనేదే అదే కోరికతో పెరిగింది. అలాంటి సమయంలో భవిష్యత్తు పట్ల ఉన్న ఆ కలలన్నీ నిజం అయ్యేలా అహర్నిశలు శ్రమిస్తూ ఆమె భర్త రవికుమార్ ఎంతో కష్టపడి పనిచేసి ఆవిడని చదివించారు. అలా ఆవిడకి ఎన్నో కళలు ఉన్నాయి, చదువుకోవాలన్న ఆశలున్నాయి. అవన్నీ తీరుస్తూ వస్తున్న భర్త క్యాన్సర్ బారిన పడడంతో ఆవిడ భవిష్యత్తు మొత్తం విషాదంలోకి వెళ్ళిపోయింది. ఆవిడ దాని గురించి తలుచుకున్నప్పుడల్లా ఎంతో బాధపడ్డారు. అటు బాలింత్రాలుగా ఉండగా ఇప్పుడు భర్త బాగోగులు చూడాలి, తన గురించి చూసుకోవాలి, తన కుటుంబాన్ని నడపాలి. సో ఇలాంటి సమయంలో తనకంటూ ఒక అవకాశం దొరికితే ఆ కష్టాన్ని దాటుకుని నేను ముందుకు వెళ్ళగలను అంటున్నారు ఆవిడ. సో ఆవిడని వేదిక మీదకి పిలిచే ముందు వారి గురించి ఏవి ప్లీజ్. పేదరికంలో పుట్టిన రేణుకకు ఇంటర్మీడియట్ పూర్తయిన వెంటనే రవికుమార్తో పెళ్లి జరిపించారు. రవికుమార్ చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో స్వశక్తితో బ్రతకడం నేర్చుకున్నాడు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించే దశలోనే కొంత డబ్బు కూడగట్టుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలి అనే లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. తన మీద ఆధారపడే మనిషిని పోషించగలను అనే నమ్మకం కుదిరిన తర్వాతే రవికుమార్ రేణుకను పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులు లేని లోటుతో బ్రతికిన రవికుమార్ పెళ్లితో తన జీవితంలో మళ్లీ ఒక కుటుంబం ఏర్పడింది అని ఎంతగానో ఆనందించాడు. రేణుకకు చదువు పట్ల ఉన్న ఆసక్తిని గమనించి ఆమె కోరిక మేరకు ఆమెను డిగ్రీ చదివించాడు. రేణుకను ఇంకా పై స్థాయి చదువులు చదివించాలి అనుకున్న సమయంలోనే రవికుమార్ అనుకోకుండా నోటి క్యాన్సర్ జబ్బుకు గురి కావడం వల్ల కుటుంబ భవిష్యత్తు ప్రశ్నగా మారిపోయింది. నా అనేవాళ్లు ఎవరూ అండగా నిలబడకపోయేసరికి ఇరుగు పొరుగు సహాయంతో రేణుక రవికుమార్కు ఆపరేషన్ చేయించింది. దుమ్ములో తిరగకూడదు అంటూ రవికుమార్ను డాక్టర్లు హెచ్చరించేసరికి బయటకు వెళ్లి పనిచేయని స్థితిలో ఉన్నాడు రవికుమార్. భర్తను 2 పిల్లల్ని పోషించుకోవడం కోసం రేణుక బయటకు వెళ్లి కష్టపడాలి అనుకున్నా కూడా 7 ఏళ్ల వయసున్న చిన్న కొడుకును వదిలేసి వెళ్లలేని పరిస్థితి. మానవత్వం కరువై ఆదరణకు దూరమైపోయేసరికి భర్తకు వైద్యం చేయించలేక పిల్లల్ని పోషించుకోలేక నిస్సహాయ స్థితిలో బ్రతుకుతోంది రేణుక. సో తనకంటూ ఏదైనా అవకాశం దొరికితే చిన్నపాటి వ్యాపారం మొదలు పెట్టుకుని తన భర్త మందులకు కానీ ట్రీట్మెంట్కి కానీ అయ్యే ఖర్చులతో ఆ ఖర్చుల్ని భరిస్తూ ఆ పిల్లల ఆలనా పాలన చూసుకోగలను అంటున్నారు రేణుక. సో వారిని ఈ వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ఇది నీ జాలమా, ఓ కాలమా, ఇది నీ జాలమా, మమతలు పెంచి మనసులు విరిచి నా పేరు రేణుక, తను నా భర్త, నాకిద్దరు బాబులు. నేను చిన్నప్పటి నుంచి ఎంతో సంతోషంగా పెరిగాను. మా బాబుకు 3 అమ్మాయిలు, నేనే పెద్ద అమ్మాయిని. ఇంటర్ వరకు మా బాబు చదివించి మ్యారేజ్ చేశారు. మా వారికి అమ్మ నాన్న ఎవరు లేరు.
తన శక్తితో తను పని చేసుకొని నన్ను మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్నాక 3 years హ్యాపీగానే ఉన్నాం. తను ఏది వద్దన్నా తీసుకొచ్చి పెట్టేవారు, తినిపించేవారు, చాలా ప్రేమగా చూసుకునేవారు. మా చిన్న బాబు 4 months ఉన్నప్పుడు తనకి క్యాన్సర్ అని తెలిసింది. మూడు సంవత్సరాలు ఉన్న హ్యాపీనెస్ మొత్తం పోయింది. 1 year నుంచి ఎంత సంతోషంగా ఉన్నామో అదంతా ఈ చిన్న బాబులతో. తను నన్ను ఎంత హ్యాపీగా చూసుకున్నారంటే అంత ప్రేమతో చూసుకున్నారు. ఎప్పుడు ఒక మాట కానీ ఏది అనకపోయేది. ఏదంటే అది తీసుకొచ్చి పెట్టారు. కానీ తనకి వ్యాధి వచ్చినందుకు ఎంత బాధపడుతున్నామంటే అంత బాధ అనుభవిస్తున్నాం మేము. తనకైన వాళ్ళు ఉన్నారు కానీ ఎవరు సహాయం చేయడం లేదు. నాకు బంగారం ఉంటే అది బ్యాంకులో పెట్టేశాను, అప్పు తీసుకొచ్చాను. షాప్ ఉంటే దానికి లీజ్కి ఇచ్చి అన్నీ కలిపి తనకు ఆపరేషన్ చేయించాము. కానీ ఆపరేషన్ చేయించి వచ్చాక గడవడానికే ఇబ్బంది అయిపోయింది. తనతో మా బాధ భరించలేక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అక్కడ 1 సంవత్సరం పాటు అక్కడే ఉన్నాము. వాళ్ళ పరిస్థితి బాగలేదు, అంతంత మాత్రంగానే ఉందనేసి మా వారు మన బ్రతుకు మనం బ్రతుకుదాము, వాళ్ళకి భారంగా వద్దనేసి మేమిద్దరం మళ్ళీ మిర్యాలగూడ వచ్చేసాము. బ్రతుకే నీకు బరువైతే ఆ భారం దించుకో, బరువేదైన గురితో ఓ నలుగురితో. 3 months అవుతుంది ఇక్కడికి వచ్చిన కానుంచి ఇరుగు పొరుగు వాళ్ళే సహాయం చేస్తున్నారు. తన మంచితనం, తనకి ఏ అలవాట్లు లేవు. ఇలా రావడం ఇరుగు పొరుగు వారు జాలితోటి వాళ్ళే సహాయం చేసి ఈ 3 నెలల నుంచి మేము గడుస్తుంది. నేల నుండి మొదలవుతుంది, నమ్ముకోకు అదృష్టాన్ని, నమ్ముకో ధైర్యాన్ని, మెరుపునే పిడుగులై. మాకు సహాయం చేస్తారని ప్రోగ్రాంకు కనుక్కొని ఇంత దూరం వచ్చాము సార్. కొండమ్మ, మీరు అనుకుంటున్నట్టు ఇప్పుడు ఒక చిన్న వ్యాపారం మొదలెట్టాలి అని అనుకున్నారు మీరు. సో ఎలాంటి వ్యాపారం అయితే మీకు ఉపయోగపడుతుంది? మేము షాప్ పెట్టుకునేంత స్తోమత కూడా లేదు సార్. అందుకే ఇంట్లోనే ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకుందామని. బాబు ఉన్నారు, బయటికి వెళ్ళి చేయలేను. తనకి నేను తప్ప ఎవరు లేరు చేసేవారు. సో ఇంటి దగ్గరనే ఇంట్లోనే పెట్టుకొని పిల్లల్ని చూసుకుంటూ తనని చూసుకుంటూ నడుపుకుందామని ఫ్యాన్సీ స్టోర్ అడిగాను సార్. అవును సార్. తప్పకుండా అమ్మా, అందరం కలిసి ప్రయత్నిద్దాం. తప్పకుండా మీకు ఈ రోజు మీకు సొంతంగా ఒక ఫ్యాన్సీ స్టోర్ వచ్చేలా చేద్దాం. ఇలా కూర్చో. ఇంతే నా రాత అంటూ, శోకం నా చుట్టమంటూ, ప్రతి నిమిషం శూన్యం వైపే చూస్తావా? ఎన్నాళ్ళీ కష్టమంటూ అడిగే నీ ప్రశ్న ముందు చిరునవ్వుతో లక్ష్మీదేవి నిలుచోదా? సో ఆవిడ చెప్పినట్టు ఆవిడకంటూ ఒక చిన్న వ్యాపారం, అది కూడా ఇంటి దగ్గర పెట్టుకుంటేనే కుదురుతుంది. ఎందుకంటే భర్తని ఆ పరిస్థితుల్లో వదిలి ఆవిడ బయట పనికి వెళ్ళలేరు. దాంతో ఆ బాబు కూడా ఉన్నాడు కాబట్టి ఇంటి దగ్గరే వాళ్ళిద్దరి గురించి చూసుకుంటూ షాప్ కూడా పెట్టుకోవాలనుకుంటున్నారు. అది ఒక ఫ్యాన్సీ స్టోర్ అయితే ఆవిడకి కన్వీనియంట్గా ఉంటుందని. సో ఈరోజు మనందరం కలిసి ప్రయత్నించాలి, ఆవిడకంటూ సొంతంగా ఒక ఫ్యాన్సీ స్టోర్ రావాలి. సో మొదటి ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? సో మొదటి ప్రయత్నం చేయడానికి మీ అందరి తరఫున ఆవిడ ముందుకు వచ్చారు కాబట్టి మనం సపోర్ట్ చేసామనుకోండి, వీళ్ళు ఇంకొంచెం ధైర్యంగా వాళ్ళకి సపోర్ట్ చేయగలుగుతారు. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ మా. చాలా సింపుల్ అమ్మా. ఇందులో 3 కలర్స్ ఉన్నాయి, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్. ఈ మూడింటిని విడదీస్తారు అంతే. ఒక కలర్ ఇందులో, ఒక కలర్ ఇందులో,
మిగిలిపోయిన కలర్ ఇందులో. కానీ మీ టాస్క్ ఏంటంటే 2 చేతులతో ఎట్ ఏ టైం ఆడాలి. ఒక చేతి ఇటు ఆడేసి ఆగి దాని తర్వాత అటు కాకుండా సైమల్టేనియస్గా 2 చేతులు ఆడాలి. ఏ ఒక్క చేయి ఆగిపోయినా అది మైనస్ అయ్యి మళ్ళీ ఇందులోకి వచ్చేస్తాయి. రెడీయా? ఓకే, రెడీ. 3, 2, 1 గో. ఇట్ సైడ్ గ్రీన్, అట్ సైడ్ ఆరెంజ్. ఇట్ సైడ్ గ్రీన్, అట్ సైడ్ ఆరెంజ్. కాటుకెట్టిన కళ్ళని చూస్తే గ్రీన్ ఇట్ సైడ్ ఆరెంజ్ అడి, గ్రీన్ ఇట్ సైడ్, గ్రీన్ ఇట్ సైడ్, గ్రీన్ ఇట్ సైడ్ ఆరెంజ్ అడి, గ్రీన్ ఇట్ సైడ్ ఆరెంజ్, ఆరెంజ్ ఇట్, ఆరెంజ్ ఇట్, ఆరెంజ్ ఇట్, ఆరెంజ్ ఇట్, గ్రీన్ అట్, ఆరెంజ్ ఇట్, గ్రీన్ అట్, ఆరెంజ్ ఇట్, ఎల్లో 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 ఎల్లో. పలాగా తుళ్ళెను వయసే తస్సది. ఓకే, ఆరెంజ్ ఇట్, ఆరెంజ్ ఇట్, ఆరెంజ్ ఇట్, ఆరెంజ్ ఇట్, ఆరెంజ్ ఇట్, ఆరెంజ్ ఇట్, గ్రీన్ అట్, ఆరెంజ్ ఇట్, గ్రీన్ అట్, ఆరెంజ్ ఇట్, ఎల్లో 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 ఎల్లో, ఆరెంజ్ ఇట్, గ్రీన్ అట్, ఆరెంజ్ 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 ఆరెంజ్, గ్రీన్ గ్రీన్ ఎల్లో 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 ఎల్లో, ఆరెంజ్ ఆరెంజ్. ఓకే 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 ఓకే, ఆరెంజ్ ఎల్లో ఎల్లో ఎల్లో, ఆరెంజ్. అది ఆరెంజ్ చేసి తల్లే వేసుకో. గ్రీన్ ఇటు ఆరెంజ్ అటు, గ్రీన్ ఇటు ఆరెంజ్ అటు, గ్రీన్ ఇటు ఆరెంజ్ అటు, గ్రీన్ ఇటు ఆరెంజ్ అటు, గ్రీన్ ఇటు గ్రీన్ ఇటు గ్రీన్ ఇటు ఆరెంజ్ అటు, ఎల్లో 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 మధ్యలో ఎల్లో, గ్రీన్ ఇటు ఆరెంజ్ అటు, గ్రీన్ ఇటు ఆరెంజ్ అటు. ఓకే, ఆరెంజ్ ఇటు మా, ఆరెంజ్ 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 ఆరెంజ్, ఆరెంజ్ ఇటు గ్రీన్ అటు, ఆరెంజ్ ఇటు గ్రీన్ అటు, ఆరెంజ్ ఇటు గ్రీన్ అటు, ఆరెంజ్ ఇటు గ్రీన్ అటు, ఎల్లో ఎల్లో ఎల్లో, ఆరెంజ్ ఇటు గ్రీన్ ఇటు, ఆరెంజ్ ఇటు గ్రీన్ ఇటు, ఆరెంజ్ ఇటు ఆరెంజ్ ఇటు, గ్రీన్ ఇటు ఆరెంజ్ ఇటు, ఆరెంజ్ ఇటు ఆరెంజ్ ఇటు, ఆరెంజ్ ఇటు ఆరెంజ్ ఇటు, ఆరెంజ్ ఇటు ఆరెంజ్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, అన్ని బొచ్చులు కలర్ఫుల్గా తయారయ్యాయి. సో 3 కలర్లు డెఫినెట్గా కరెక్ట్గా పిక్ చేశారు మీరు ఇచ్చిన టైం లోపల. సో వెరీ వెల్ డన్, సూపర్. సో మీరు చేసిన ఈ ప్రయత్నానికి గాను ఆ కుటుంబానికి మీ చేతుల మీదుగా 15,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 ఓ. మీ పేరమ్మా? నా పేరు కృష్ణవేణి. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. స్టడీస్ కాకుండా ఇంకేం ఇంట్రెస్ట్ ఉన్నాయమ్మా మీకు? న్యూస్ రీడర్ అవ్వాలనేది నా అంబిషన్. ఇప్పుడు నువ్వు న్యూస్ రీడర్ అయిపోయావు, నీకు ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ తెలిసింది. మీ స్పందన, మీరు న్యూస్ చదివితే ఎలా చదువుతారు? యాక్షన్. కృష్ణవేణి వినిపిస్తుందా? కృష్ణవేణి, కృష్ణవేణి, ఇక్కడ చాలా గందరగోళంగా ఉంది. కృష్ణవేణి, కాకి ముక్కు అటువైపు ఉండడం వల్ల నాకు తోక మాత్రమే కనిపిస్తుంది. కృష్ణవేణి, ఇది ఎక్స్క్లూజివ్ గా మన ఛానల్ కోసం. కృష్ణవేణి, ప్రదీప్, అక్కడ ప్రజల స్పందన ఏ విధంగా ఉందో ఒకసారి మాకు తెలియజేస్తారా? ప్రజలు చాలా ఆందోళనకరంగా కుడి చేత్తో ఎడం వైపు బుర్రను గోక్కుంటున్నారు. ప్రతిపక్షం వాళ్ళు ఏమంటున్నారు, అధికార పక్షం వాళ్ళు ఏమంటున్నారో మాకు ఒకసారి చెప్పవలసిందిగా మేము కోరుకుంటున్నాం. స్టూడియోలో ఉంది వాళ్ళ నేనా? వాళ్ళని అడుగు. నేను బయట కాకిని చూస్తున్నా, నాకు సంబంధం లేదు. కాకిని చూసే వ్యక్తి నువ్వే కదా, చెప్పాలి. తప్పకుండా. అండ్ ఇక్కడ ఈ రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళందరూ మెడలు పక్కకు తిప్పుకొని దాన్నే చూస్తూ వెళ్ళడం వల్ల ఒక స్కూటరు ఒక గడ్డి మోపు లోపలికి వెళ్ళిపోయాడు. స్కూటర్ బయటికి వచ్చింది కానీ ఆయన బయటికి రాలేదు. ఇంకా చూసారా ప్రజలు, ఒక కాకి కోసం ఒక అతను తన ప్రాణాలే పోగొట్టుకోవడానికి సిద్ధమైపోయాడు. తన నిర్లక్ష్య ధోరణిని మారవలసిందిగా ప్రజలను కోరుకుంటున్నాను. వెళ్ళరమ్మా, నువ్వు తప్పకుండా న్యూస్ రీడర్ అవుతావు, నాకు అర్థమైంది. ఓకే, మ్యూజిక్. इश्क कर दिया, मैं रिस्क कर दिया, नीके ना दिल दे दिया, मैं मिक्स कर दिया, मैं फिक्स कर दिया, नीतों ने
పెళ్లి డాండియా You are my darling, oh lingo lingo ling What a feeling, oh lingo lingo ling You are my darling, oh lingo lingo ling What a feeling, oh lingo lingo ling Oh yeah, oh yeah You're my darling, come on the way you are blazing everything feeling it సో మీరు చదువుకుంటా అన్నప్పుడు ఆయన అంగీకారం తెలపడం అండ్ అలాగే మీ చదువు కోసం ఆయన కూడా కష్టపడి పనిచేస్తూ మీ చదువును కొనసాగించేలా ప్రయత్నించడం సో ఆయన తరఫు నుంచి వచ్చిన సహకారం ఎలాంటిది మా బాపుకు 3 అమ్మాయిలమండి, నేనే ఫస్ట్. కానీ ఇంటర్ వరకు చదివిపించారు తను. అయితే తెలిసిన వాళ్ళందరూ ఏంటి అమ్మాయిలు కదా, ఇంకా చదువు ఆపేసి మ్యారేజ్ చేయమని అడిగేవారు. కానీ తను ఇంటర్ వరకు అన్నా చదివిపిస్తా అని ఇంటర్ వరకు చదివిపించారు. నేను మ్యారేజ్ అయ్యాక తను అడిగి చదువుకుంటాలే అనేసి ఇంకా మ్యారేజ్ చేసుకున్నాను. కానీ ఒక 1 ఇయర్ నేను తనతో చెప్పలేదు, ఎందుకంటే తన శాలరీ అప్పుడు 5,000 సరిపోకపోయేది. ఒక 1 ఇయర్ తర్వాత చూసి తనతో మాట్లాడినాక చదువుకుందామని చెప్దామని అనుకున్నా. 1 ఇయర్ తర్వాత చెప్పాను చదువుకుంటానంటే సరే చదువుకోమన్నారు. కానీ ఆ పరిస్థితుల్లో మా శాలరీ సరిపోక ఇంట్లోకి సరిపోక అయినా కానీ తను నైట్ ఎక్కువ తను డెకరేషన్లు పూల షాప్లో వర్క్ చేస్తారు. కొద్ది రోజుల వరకు నైట్ కూడా హైదరాబాద్ వెళ్ళి మార్కెట్లో పూలు తీసుకొచ్చేవారు. దాని ద్వారా వచ్చిన కొంచెం డబ్బుతోటి శాలరీలో కొంచెం మిగిలించుకొని అట్లా 1 ఇయర్ చదువుకున్నాను. తర్వాత ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు బాబు పుట్టారు. తన ఇంట్లో మా పిన్ని దగ్గర ఉంచేసి పాల డబ్బా పెట్టేసి పోయి మళ్ళీ కాలేజీకి వెళ్ళేసి వచ్చేదాన్ని. అట్లా 3 ఇయర్స్ కంప్లీట్ చేశాను. తను ఒప్పుకోవడం, నేను కంప్లీట్ చేయడం నాకు ఎంత హ్యాపీగా మంచిగా ఉండేవాళ్ళు. ఈ 1 ఇయర్ నుంచి మాకు తనకి అసలు తను ఎంతో ప్రేమతో చూస్తున్నారు. కానీ అంత ప్రేమ మా మధ్యలో 3 సంవత్సరాలే ఉంది. మా చిన్న బాబుతో 7 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళా. తను వద్దులే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రాయమన్నారు. కానీ నేనే ఇంకా మళ్ళీ డెలివరీ అయితే ఇబ్బంది అవుద్దని ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే పోయి ఎగ్జామ్స్ రాసి వచ్చాను. డెలివరీ అయ్యాక 4 months దాకా మంచిగానే ఉన్నామండి. బాబు 4 months ఉన్నాక తనకి ఇలా ఉందని తెలిసింది. ఇలా తెలిసింది తనకి ఒక 10 days కొంచెం ఒంట్లో నీరసంగా ఉంటుందని చెప్పారు. అయితే నేను టెస్టులు చేయించుకోమని చెప్పా. అంటే తను అప్పటికి శాలరీ సరిపోవట్లే, 2 బాబులు అయ్యారు, గడవడం కొంచెం కష్టంగానే ఉండే. కానీ తను 10 days అయ్యాక చేయించుకుంటాలేండి అన్నారు. కానీ అది 10 days తర్వాత ఇంకా నేనే బలవంతంగా పంపించా. వెళ్తే అన్ని టెస్టులు చేయించుకున్నారు, ఏం నార్మల్గానే ఉంది. ఒంట్లో కొంచెం పొటాషియం కొంచెం తక్కువ ఉంది, ఈ 10 days మెడిసిన్ వాడండి అని మెడిసిన్ తెచ్చుకున్నారు. కానీ వేసుకున్నంతసేపు మంచిగానే ఉన్నారు. తర్వాత పన్ను నొప్పి లేస్తుంది అన్నారు. మేము మామూలుగా ఇన్ఫెక్షన్ వచ్చిందేమనేసి నేనే నోట్లో చూశాను. తనకు తెలియలేదు. నోట్లో చూసే పండ్లు బాగానే ఉన్నాయి, ఇంకా నాలుక కింద ఏమన్నా ఉందేమన్నట్టు నేను చూసేసరికి చిన్న గడ్డలాగా కనిపించిందండి. అది చూసి మాకు టెన్షన్ అయ్యింది. ఇంకా ఇంట్లో ఎవరు లేరు, మేమిద్దరం తప్ప. మాకు అన్నదమ్ములు లేరండి. అన్నీ మా బాబాయ్ వాళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళకి 3 అబ్బాయిలు. మా తమ్ముడికి ఫోన్ చేశాను. అయితే తను హాస్పిటల్ తీసుకెళ్ళారు, డెంటల్ హాస్పిటల్ తీసుకెళ్లారు. తను ఎక్స్రే గిట్లా తీసి వెంటనే నార్కెట్పల్లికి వెళ్ళమని చెప్పారు. తను సాయంత్రం వచ్చి ఉదయాన్నే మా నార్కెట్పల్లికి తీసుకెళ్లారు. మా తమ్ముడు మా వారే ఇద్దరే వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక డాక్టర్స్ ఒక 30 మంది దాకా వచ్చి చూసారంట. అర్థం కాక ఇది అదేనా కాదని తెలుసుకుందామని చూసారంట. అక్కడ కన్ఫర్మ్ చేశారంట క్యాన్సర్ అని. కానీ బసవతారం హాస్పిటల్కి రాశారంట. తీసుకొని వచ్చారు, కానీ నాకేం చెప్పలేదు, ఇట్లా క్యాన్సర్ అని ఏం చెప్పలేదు. అప్పుడు మా బాబు 4 months ఉన్నారు, చిన్న బాబు. కానీ టెన్షన్ అవుతుంది అని ఇంట్లో ఏం చెప్పొద్దు అన్నారంట. ఇంకా భయపడుతుంది, ఏం అవసరం లేదు, మనం ఏం మామూలుగానే ఉందని చెప్దాంలే అనేసి ఇంటికి వచ్చాక మా బాబు దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు. ఏమైందని అడిగితే ఏం లేదన్నారు. మా తమ్ముడిని అడిగితే ఏం లేదులే, ఆపరేషన్ చేయించేద్దాము, అది చిన్న గడ్డలేగా హైదరాబాద్లో ఆపరేషన్ చేయించేద్దాము అన్నారు, ఏం కాదు అని అన్నారు. కానీ తను ఏడవడం ఆపట్లేదు.
ఎందుకు ఏమైందంటే కూడా తను ఏది చెప్పలే. మా తమ్ముడు కూడా ఏం కాదులే అనేసి ఇంకా డబ్బులన్నా చూసుకుందామని తెలిసిన వాళ్ళ దగ్గర అడిగొద్దామని ఇద్దరు వెళ్ళారు. మార్నింగే హైదరాబాద్ తీసుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్ళాక టెస్టులు చేస్తామని చేసి 5 days తర్వాత రిపోర్ట్ వస్తుంది, అప్పుడు రండి అని చెప్పారు. ఆ 5 daysకి వెళ్ళాక అక్కడ క్యాన్సర్ అని చెప్పారంట. మాకు అది కూడా చెప్పలేదు. క్యాన్సర్గా ఇంకా కన్ఫర్మ్ చేశారు. కానీ అక్కడ డాక్టర్స్ మనీ 10 lakhs దాకా అవుతాయి అని చెప్పారంట. మేము మా చిన్న పిల్లలు ఉన్నారు, పేదవారం అది అని బతిలాడితే తను ఇక్కడ 9 గంటలే ఆపరేషన్ చేస్తా అన్నారంట. తనకి 16 hours చేశారు ఆపరేషన్. ఇక్కడ కేరళకు పంపించారు. అక్కడ ట్రీట్మెంట్ కొంచెం మంచిగా చేస్తారు. ఇక్కడ తనకి గ్యారంటీ ఇవ్వలేదు సార్. తీసుకెళ్ళి అక్కడ 1 month ఉన్నారు సార్. 1 month ఉన్నాక 4 lakhs దాకా ఖర్చు పెట్టారు. తీసుకొచ్చాక తను చూసి తను మొత్తం ఎలా అయిపోయాడంటే అంత మంచిగా ఉన్నవాడు అసలు అంత వీక్ అయిపోయి తను పైపులతోటి చూడలేక నేను నరకం అనుభవించాను సార్. అసలు అంత మంచిగా ఉండేవాడు, ఎంత ప్రేమతో చూసుకుంటూ కానీ అంత సడన్గా అట్లా ఎట్లా 1 weekలో మా లైఫ్ మారిపోయింది సార్. అసలు అంత డబ్బులు పెట్టిన తనకి గ్యారంటీ ఇస్తారో ఈ డాక్టర్స్ ఏమీ చెప్పట్లేదు. ఇప్పుడు కరెంట్ పరిస్థితి ఏంటమ్మా? ఏ స్టేజ్ ఏంటి, సిచ్యువేషన్ ఏంటి? తనకి 4th stage అని చెప్పారు సార్. ఆ కేరళ నుంచి వచ్చాక 2 months రేడియేషన్ పెట్టారు బసవతారం హాస్పిటల్లో. అక్కడనే రెంట్ తీసుకొని నా చిన్న బాబుతో ఒక్కదాన్నే ఉన్నా సార్. నాతో మా తమ్ముడు ఒక 15 days ఉన్నారు. తనకి రేడియేషన్ పెట్టడానికి కూడా తనతో ఎవరు వెళ్ళలేక, బాబుతోటి నేను వెళ్ళలేక హాస్పిటల్కి బాబుని ఎలా చేస్తలేరు. కింద ఉన్న పేషెంట్ వాళ్ళకి ఇచ్చి తనని రేడియేషన్ పెట్టించుకొని వచ్చేదాన్ని. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఎలాంటి ట్రీట్మెంట్ అయినా, ఎలాంటి మెడిసిన్స్ అయినా, ఏం చేయాలన్నా ఆవిడకంటూ చిన్నపాటి ఉద్యోగమైనా ఉండాలి, వచ్చిన వ్యాపారం అయినా ఉండాలి. సో తన కళ తను చదువుకుని ఆ డిగ్రీతో ఈ పాటికి ఆయన పరిస్థితి బాగుండుంటే ఆవిడ తన డిగ్రీతో ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించేవారు. బట్ ఎప్పటికైనా ఆయన మామూలు మనిషిగా మారి మళ్ళీ చక్కగా పనికి వెళ్ళాలి, ఈవిడ ఉద్యోగం చేయాలని మనం అందరం కోరుకుందాం. దాంతోపాటు ఇప్పుడున్న పరిస్థితుల నుంచి దాటుకుని బయటికి రావాలంటే ఆవిడకి ఫ్యాన్సీ స్టోర్ కావాలి. అదే వాళ్ళకి తిండి పెట్టబోతోంది. కాబట్టి మరో ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? సో మీ ఇద్దరు చేయబోయే ప్రయత్నంతో ఆ కుటుంబానికి మరో 15,000 అందబోతున్నాయి. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఓకే, సో ఇప్పుడు మీరిద్దరు చాలా సింపుల్ అన్న. మీరు ఇటుంటారు, మీరు ఇటుంటారు, ఇక్కడి నుంచి మీరు ఇటు వస్తారు, మీరు ఇక్కడి నుంచి అటు వెళ్తారు, అంతే తేడా, ఏం లేదు. కానీ బయట నడవకుండా ఆ ల్యాడర్ లోపల నుంచే నడుచుకుంటూ వెళ్తారు మీరు. అండ్ ఆ ల్యాడర్ కింద పెట్టడానికి లేదు, నేల మీద. సో ల్యాడర్ ఇలా చేత్తో పట్టుకుంటారు, ప్లేసులు మారుతారు. రెడీ, 3, 2, 1, గో.
సూపర్. నాకు నిచ్చెన ఎక్కడం ఇలా అని తెలియక ఇప్పటివరకు వేరేలో ఎక్కేవాడిని నేను. చాలా బాగుంది. మధ్యలో కాళ్ళు పెట్టుకుంటూ వెళ్ళాలా? అండ్ వెరీ వెల్ డన్, సూపర్. కింద పెట్టండి. మీ ఇద్దరు చేసిన ఈ ప్రయత్నంతో ఆ కుటుంబానికి మరో 15,000 రూపాయలు అందబోతున్నాయి. వెల్ డన్, సూపర్. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 ఓ. మీ పేరు, మీరేం చేస్తూ ఉంటారు? నా పేరు వినీత్ కుమార్, శాంతినికేతన్ డిగ్రీ కాలేజ్ ఫస్ట్ ఇయర్ బీకాం జనరల్ చదువుతున్నాను. వెరీ గుడ్. బాగా చదువుతారా మీరు? ఆల్ ది బెస్ట్. వెరీ గుడ్. నా పేరు శ్యామ్ కుమార్, నేను 10th క్లాస్ చదువుతున్నాను. 10th క్లాసా? ఎన్నోసారి? ఒకటోసారి. ఇంత చిన్న వయసులో నీకు 10th చదవాలని ఎందుకు అనిపించింది? మేము అట్లా చదువుకుంటూ పోతున్నా, అలా చదువుకుంటూ పోతారా? ఒక్కొక్కటి ఒకసారి ఒక్కొక్కటి కూడా 2 సార్లు. 2 సార్లు. వెరీ గుడ్. నన్ను అవుతుంది. మా అయితే గెడ్డాలు అవి తెల్లబడతాయి అంతే. 10th ఇంటర్ అయ్యే టైం కానీ ఇంకేం కాదు. అయిపోతుంది. ఏం కాదు. సినిమాలు బాగా చూస్తావా? మస్తుగా. మస్తుగా అంటే అలా ఉండిపోతావా? కాదు, ఒక్క సినిమా 4-5 సార్లు చూస్తా. ఏ అర్థం కదా ఫస్ట్ టైము? అర్థం కాదు. ఎందుకు? మనం చూడంగా ఫస్ట్ సార్ అంతగా. ఫస్ట్ టైం అంత చూడు. మరి ఏం చేస్తుంటావు? 2 సార్లు పోవాలని ఫస్ట్ సార్ చూడను, 2 సార్లు చూస్తా మంచిగా. ఓ పని చేయి. సో ఇన్నిసార్లు చూస్తావు కాబట్టి ఇన్నిసార్లు చూడగా 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 నీకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు? సమంత. సమంత. చూడనా, చెప్పనా? నువ్వు సమంతకి తమ్ముడు లాంటి వాడి, నాకు బామ్మర్ది లాంటి వాడి. ఓ దేవుడా. ఓకే, సో సమంత కోసం ఒక పాట పాడినానా? పాట డాన్స్ చేస్తా. డాన్స్ చేసావా? ఫిక్స్ అయ్యావా? పక్కా. ఇప్పుడు ఒక అద్భుతమైన పాట వస్తుంది, దానికి మీరిద్దరు బీభత్సమైన డాన్స్ చేస్తారు. ఓకే, మ్యూజిక్. మావా అదృశ్య వేసుకో. చెమట పట్టిస్తాం మామా, సగలు పుట్టిస్తాం మామా. ఒరే నీ గుండు కొట్టి నామాలు పెట్టి నడిపిస్తాం మామా, నిన్ను నలిపేస్తాం మామా. ఇక రాత్రినైనా పగలు అయినా ఈడైనా యాడైనా కొల పెట్టేలా రాముడైతే ఇది NTR సినిమా, మందు గ్లాసు పడితే ఇది ANR సినిమా. జేమ్స్ బాండునైతే ఇది సూపర్ స్టార్ సినిమా, బాక్స్ బదులు పడితే ఇది మెగా స్టార్ సినిమా. ఏ హీరో బొమ్మైనా నీ హీరో నేనేగా. మొగేలా మామా మామా మోసన్న మామా. ఇప్పుడు ఆయన దగ్గరుండి చూసుకోవడంకి టైం కూడా కేటాయిస్తూ ఉండాలి. దాంట్లో అండి ఆయన టాబ్లెట్స్ గురించి కానీ మెడిసిన్స్ గురించి కానీ అన్ని వీటి గురించి అన్నీ మీరే చూసుకుంటూ ఉంటారు ఇంట్లో అన్ని? అవును సార్, నేనే చూసుకోవాలి సార్. ఎవరు లేరు, మేము ఇద్దరమే ఉండేది. ఇప్పుడు ఓకే. తనకి జ్యూస్లు ఎక్కువ తాపాలి సార్. ఇంకా అన్ని మిక్సీకి వేయడం. తను అన్నం కూడా తినలేరు. మెత్తగా ఉండి మిక్సీకి వేసి వాటర్ పోసుకొని తింటారు. మనలాగా తాగలేరు. ఇన్ని రోజు పైపులు ఉండే సార్, పైపు ద్వారా పోసేదాన్ని. 3 months అవుతుంది పైపులు తీసేసి. ముక్కుల నుంచి పైప్ పెట్టారు. మెత్తగా ఉండి మిక్సీకి వేస్తేనే స్పూన్ తోటి వాటర్ పోసుకొని తింటారు. అది ఇక్కడ కాలు స్కిన్ తీసి నోట్లో వేస్తారు సార్. సెట్ చేశారు, మొత్తం టంగు కట్ చేశారు. అది కట్ చేసి అది తీసి అక్కడ ఈ టీతులు ఇట్లా అన్ని తీసేసి నోట్లో సెట్ చేసేసారు మొత్తం. ఇక్కడ అంతా ఆపరేషన్ చేసి ఇక్కడ ట్రైకాస్టమీ కూడా చేశారు. పైప్ పెట్టారు. దాని ద్వారా తనకి ఇంకా నోట్లోంచి ఏమి రాకుండా ఆ పైప్ ద్వారా వచ్చేటట్టు పెట్టారు. తనకి ఏదైనా ఇంకా ఆ పైప్ ద్వారా వచ్చేది.
అవి రోజు క్లీన్ చేసేదాన్ని. చిన్న బాబుతోటి నేను ఒక్కదాన్ని హాస్పిటల్లో ఉన్నా సార్. సాయం చేసేటోళ్ళు ఎవరు లేరు సార్. అన్నీ నేనే ఉదయం 5 గంటలకు లేస్తాను, మళ్ళీ నైట్ 11 అయిన దానికే ఇంకా రెస్ట్ లేకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. తనకి 1 అవర్కి ఒకసారి ఏదో ఒక జ్యూస్ ఇవ్వాలి. ఇప్పుడు ఆయన మామూలుగా మీతో మాట్లాడతారమ్మా? అంతకుముందుకు మాటలు రాలేదు సార్. 3 months అప్పుడు బుక్లో రాసేవారు, ఏదైనా అవసరం ఉన్నా చెప్పాలనుకున్న బుక్లో రాసి చూపించేవారు. 3 months నుంచి కొద్దిగా మాట్లాడుతున్నారు. పైపులు తీసేసాక కాకపోతే క్లియర్గా మాట్లాడరు, మామూలుగా కొద్దిగా మాట్లాడతారు. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి రేడియేషన్ నడుస్తుంది. రేడియేషన్ పెట్టించేసారు. 1.5 year అవుతుంది సార్ తనకి ఇలా. అంటే రిలేటివ్స్ కానీ కుటుంబ సభ్యులు ఇంకెవరైనా? అందరూ ఉన్నారు సార్. తన ఆపరేషన్ అయినప్పుడు వచ్చి చూసి వెళ్ళిపోయారు, కానీ ఇంకంత అప్పటి నుంచి ఇప్పుడు ఎవరు లేరు, ఎవరు రావడం లేదు సార్. కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం. మా ఏరియాలో ఉన్న వాళ్ళు చేసినంత హెల్ప్ కూడా వాళ్ళు ఎవరు చేయట్లేదు సార్. అంటే ఇప్పుడు డైలీ ఎలా నడుస్తుంది? డైలీ 3 months అవుతుంది ఇక్కడికి మేము మిర్యాలగూడ వచ్చి. తను వాళ్ళకి భారంగా వద్దు, ఏదైనా చేసుకొని బ్రతుకుదామని ఇద్దరం కలిసి వచ్చేసాం. అమాస చీకటి అర్ధరాత్రి చెల్లమ్మా ఓ చెల్లమ్మా. కానీ తను ఏవి చేయలేకపోతుండు. ఇంకా మా ఏరియా వాళ్ళే చూసి తను మంచివాడు అనేసి అందరు కలిసి హెల్ప్ చేశారు సార్. ఇప్పుడు ఆదాయం ఏది లేదు సార్. తన ఇంట్లోనే ఉంటున్నారు. అందరూ కొన్ని రేషన్ బియ్యం, దాని మీద వచ్చిన సామాన్లు, కొంతమంది సన్న బియ్యం, అట్లా కిరాణా సామాన్లు అవి ఇవి ఇప్పిస్తున్నారు. వాటితోటి ఇప్పుడు గడుస్తుంది సార్. నేను బయటికి వెళ్ళి చేద్దాం, వీళ్ళని వదిలేసి నేను ఎటు వెళ్ళలేని పరిస్థితి సార్. ఏమి ఎరుగని పాపకు ఎదకోతలు చూపి. సో ఈ ఊరు మిర్యాలగూడ వచ్చిన దగ్గర నుంచి అంటే ఆయన ఉద్యోగం కానీ పని కానీ చేయలేని పరిస్థితి, ఆయన్ని ఇంట్లో వదిలి తను పని చేయలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో చుట్టుపక్కల వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ వంతు సహకారం అందిస్తున్నారు. కానీ ఆవిడ అనుకున్నట్టు ఎన్నాళ్ళైనా వాళ్ళ మీద భారంగానే ఉంటుంది. కాబట్టి సొంతంగా వాళ్ళు ఇప్పుడు పెట్టుకుందాం అనుకున్న ఫ్యాన్సీ స్టోర్ నిజంగా కనీసం 2 పూట్ల కడుపు నిండా అన్నం పెట్టడానికి ఉపయోగపడుతుంది. సో చివరి ప్రయత్నం మనం చేస్తే ఆ ఫ్యాన్సీ స్టోర్ వాళ్ళ సొంతం అవుతుంది. ఇక అప్పుడు వాళ్ళు ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం లేదు. సో ఆ చివరి ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? హాయ్. సో చివరి ప్రయత్నం, అండ్ ఇది కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుందాం మనం. అండ్ తప్పకుండా ఈ నలుగురికి మీరు సపోర్ట్ చేస్తారు. కానీ ఈ ప్రయత్నం అయిపోయిన వెంటనే మీ తాతగారు కట్టప్ప ఆయన బాహుబలి ఎందుకు చంపాడో నేను ఈ ప్రయత్నం అయిపోయాక చర్చిస్తాను మీతో. ఓకే సార్? వెరీ గుడ్. ఓకే, సో ఆ చివరి ప్రయత్నం ఏంటో చూద్దాం. నలుగురు ముందుకు వచ్చారు. అబ్బాయిలు చాలా పద్ధతిగా కుర్చీలో కూర్చున్నారు. అమ్మాయిలు మీకు కుర్చీ ఇవ్వకుండా వాళ్ళు కూర్చున్నందుకు ఇప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ ఇద్దాం. ఓకే? వాళ్ళ ఒళ్ళో ఉన్న ప్లేట్లో రకరకాల బొట్టు బిళ్ళలు ఉన్నాయి, పాడవుతాయని ఏం ఆలోచించకండి. ఓకే? వాటిని ఎలాగో ఇంకా పడేస్తాం వాళ్ళకి పెట్టిన తర్వాత. సో మీరు ఒక్కొక్క బొట్టు బిళ్ళ తీసి వాళ్ళకి అతికిస్తారు, మీ ఇష్టం. మీకు ఇంకొంచెం బంపర్ ఆఫర్ ఉండడం ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ కొంచెం పెద్దగా ఉండడం వల్ల మీరు షార్ట్స్ గట్టిగా ఆడచ్చు. ఓకేమా? పిచ్ బాగా ఫ్రెష్గా ఉంది. సో మీ ఇష్టం, మీ అనుకూలం అమ్మా. రైట్. గురువుగారికి మరి పాపం కష్టమైనా కూడా కొన్ని జుట్టు తీసి పెట్టి మళ్ళీ జుట్టు వేసేసి చేయొచ్చు. చివరిలో లెక్కెట్టేటప్పుడే మాకు ప్రాబ్లం వస్తుంది. ఓకే? రెడీ? 3, 2, 1 గో. పట్టు చీర బాగుందే,
కట్టుబొట్టు బాగుందే చుట్టూ ముట్టే తలుగంధంలో ఐస్కాంతం లాగిందే బయట చెంగు బాగుందే బిడ్డ నడుం బాగుందే కుర్చీలలో పులుకే చూసి నా గుండె ఆగిందే కింద అంటూ నువ్విస్తుంటే ఇంకే కావాలి నీ ఇంగువ సొగసుల గుమ చూసి బచ్చా నోరూరి తంజావూరు బొమ్మల్లే బలముస్తొస్తున్నావే మనసే మడతేసే మాయాజాలం చేసావే వెరీ గుడ్ టైమ్ అప్. ఇంత ల్యాండ్ ఏరియా ఉండి కూడా నువ్వు పైన కాన్సన్ట్రేట్ చేసావు. ఆవిడ మొత్తం ఫేస్ అంతా కాన్సన్ట్రేట్ చేసింది. వెరీ గుడ్. గురుగారు, ప్రపంచానికి తెలియాలి, నిగనిగలాడే ఈ మెరుపు సాధ్యమయ్యేది ఓన్లీ ఈయన ఒక్కడికే. చాలా బాగుంది భయ్యా. ఉంచుకో. అంటే ఇలా ఉంటే ఏమవుతుంది తెలుసా, మామూలుగా రోడ్డు మీద వెళ్తుంటే చింగ్ 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 అని మెరుస్తూ ఉంటుంది. బట్ వెల్ డన్, సూపర్. క్లాప్స్, కమ్ ఆన్. అండ్ ఇటు సైడు అబ్బా చూడమాచ్చటగా ఉంది. వెరీ గుడ్. అస్సలు వదలకుండా ప్లేస్ బాగా పెట్టారు. సో ఇద్దరు వెల్ ప్లేడ్ మా. పాపం ఎంతగానో సపోర్ట్ చేశారు అబ్బాయిలు ఇద్దరు. పాపం కొంటున్నాయి గట్టిగా చప్పట్లు. జీవితంలో బొట్టు పిల్ల ముట్టుకుంటాను కూడా అనుకుంటున్నాడు నిన్న పాపం. అలాంటిది గుండంతా నింపేశారు. పర్ఫార్మెన్స్ కూడా ఇలాగే ఉంచుకోండి, అలాగే బాగుంటుంది. ఓకే, వెరీ గుడ్. సో స్టేజ్ మీదకి వచ్చినందుకు మీ పేర్లు విశేషాలు తెలుసుకుంటాను. తలుపు తట్టింది మ్యూజిక్. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముందు లోకం చీకటి నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి నీ అందం మొత్తం ఓ బుక్కుగా రాస్తే ఆకాశం నీ సరస్సుని మొత్తం. నాకు తెలుసు మీరు ఇలా డ్యాన్స్ చేస్తారని. చాలా బాగా వచ్చింది అసలు. అసలు ఇంత బాగా చేస్తారని నాకు తెలియదు తెలుసా. అయితే ప్లీజ్ దయచేసి ఈ స్టెప్స్ ఎవరు కాపీ కొట్టద్దు. కాపీ రైట్స్ ఈయనకే ఉన్నాయి. సైకిల్ టైర్లో ఎన్నిసార్లు గాలి కొట్టాడు నాకు తెలియదు, కానీ టప్పా కొట్టాడు. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ మా. సో ఈరోజు మీరు చెప్పినట్టు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బయటికి వెళ్ళి పనిచేయలేని పరిస్థితి, మీరు బయటికి వెళ్ళి పనిచేయలేని పరిస్థితి, ఇద్దరు పిల్లలతో ఇంట్లో ఉండాలి. సో ఇలాంటి అన్ని పరిస్థితులు ఆలోచించి మీరు ఇంటి దగ్గరే ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, ఒక ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకుందాం అనుకున్నారమ్మా. సో ఈరోజు వీళ్ళందరి సహకారంతో అది సాధ్యమైంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా ఇప్పుడు మీకంటూ సొంతంగా ఒక ఫ్యాన్సీ స్టోర్ రాబోతోంది. దానికి కావాల్సిన 60,000 రూపాయలు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాయి. ఇది నాకు తెలిసి ఉన్న కష్టాలు కొన్నైనా తీరాలని, మళ్ళీ మీరు అందరూ సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. సో మీ మాటల్లో మీరు థ్యాంక్స్ చెప్పచ్చు. ఈ కార్యక్రమం ద్వారా మాకు ఈ సహాయం చేసినందుకు జీ తెలుగు వారికి నా ధన్యవాదాలు. కానీ నాకు ఇంతటితో సమస్య తీరదండి. తనకి ట్రీట్మెంట్ చాలా అవసరం, చాలా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంది. ఇంకా మళ్ళీ కేరళకు తీసుకోవాల్సి ఉంది. నా బాబులను చదివించుకోవాల్సి ఉంది. వాళ్ళకి పెద్ద బాబుని స్కూల్లో కూడా వేయలేదండి. కానీ ఈ పరిస్థితి, కాకపోతే ఈ షాప్ ద్వారా నాకు ఒక 2 పూటలు తినేంత సహాయం చేశారు. తప్పకుండా. ఎంతోమంది టీవీ చూస్తున్నారు ప్రేక్షకులు. అండ్ మీ టీవీ స్క్రీన్స్ ముందు హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి.
తప్పకుండా హెల్ప్ లైన్ నెంబర్ని నోట్ చేసుకోండి. 1-2 సార్లు ట్రై చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఎంతోమంది కాల్ చేస్తూ ఉంటారు. సో దయచేసి ఓపికగా మరోసారి ప్రయత్నిస్తే ఇక్కడ ఇంకోళ్ళ జీవితాలు బాగుపడతాయి అండ్ మీరు చేసే సహాయం వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. సో ఈ ఫ్యాన్సీ స్టోర్తో వాళ్ళు 2 పూట్ల తినగలుగుతారు, కనీసం కొన్ని చిన్న మందులు కొనుక్కోగలుగుతారు. ఇంకా పెద్ద పెద్ద అవసరాలకు కానీ, ట్రీట్మెంట్కి కానీ, పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఎవరైనా సరే దాతలు ముందుకు రావచ్చు. మీ వంతు సహకారం, సపోర్ట్ అందించవచ్చు. సో ముందుగానే అలా అందిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సో ఇక్కడున్న వాళ్ళల్లో ఒకళ్ళు వాళ్ళ వంతు సహకారం మీకు అందించడానికి వస్తున్నారమ్మా. తలుపు తట్టింది తన వంతు సహాయం అందించడానికి 2,000 రూపాయలు అందించారు ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడుతో ఆ ఫ్యాన్సీ స్టోర్ అతి త్వరలోనే ఓపెన్ అవ్వాలి అండ్ ఎక్కువ ఆదాయం రావాలని మేము అంతా కోరుకుంటాం. అండ్ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా మీ వాళ్ళ వంతు సపోర్ట్ చేయడానికి అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ, సో ధైర్యంగా ఉండాలి. మీకున్నది కుటుంబం, మీరు, మీకు ఇద్దరు, మీ నలుగురు ఎంతో ధైర్యంగా, మిమ్మల్ని చూసే మీ పిల్లలు ధైర్యంగా ఉంటారమ్మా. రైట్? దయచేసి ఈ హెల్ప్ లైన్ ద్వారా అయినా మాకు కొంచెం సహాయం చేయండి. చాలా ఇబ్బందుల్లో ఉన్న తన ట్రీట్మెంట్ వరకన్నా సహాయం చేయండి. అయిన వాళ్ళు ఎవరు సహాయం చేయడం లేదు. మా ఏరియా వాళ్ళు చేసినంత కూడా వాళ్ళు ఎవరు చేయడం లేదు, చూడడం కూడా రావట్లేదు. తనకి తల్లిదండ్రులు లేరండి. ఆయన తన కాళ్ళ మీద తను బతికారు, కానీ తన మ్యారేజ్ అయ్యాక ఎంతో హ్యాపీగా ఉన్నాము. కానీ ఈ 1 ఇయర్లో మా హ్యాపీనెస్ పోయింది. 2 చిన్న బాబులతో నేను ఎటు వెళ్ళలేని పరిస్థితి. తను చిన్న పిల్లగానిలాగానే అండి. తను ఇన్ని రోజులు నేనే ఎంతో సేవ చేశాను. తనకి ఇన్ని రోజులు నేనే స్నానం చేపించేదాన్ని. ఈ మధ్యనే తను పైపులు తీయడం వల్ల తను చేసుకోగలుగుతున్నారు. దయచేసి మీరు సహాయం చేయవలసిన వారు మాకు సహాయం చేసి మా లైఫ్, మీరు చేసే కొద్దిపాటు సహాయం మాకు లైఫ్ ఇస్తుంది. మా బాబులకి అండ్ ఇలా సహాయం అందించడానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మరో కుటుంబంలో చిన్న చిరునవ్వు తీసుకురావడానికి మనందరం కలిసి మళ్ళీ ప్రయత్నిద్దాం. మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్.